తర్వాత రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ 6 యూజింగ్ వైల్ లూప్. మల్టిప్లికేషన్ టేబుల్ ని నేను ఎలా ప్రింట్ చేయొచ్చు? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లికేషన్ టేబుల్ లాగానే ఉంది కదా ఇది అని అంటే, ఇది మల్టిప్లికేషన్ టేబుల్ కాదు. ఎట్లా అంటే 4 into 1 ఈజ్ ఈక్వల్ టు 4 అని, 4 into 2 ఈజ్ ఈక్వల్ టు 8 అని అట్లా ప్రింట్ అవ్వాలి అని అంటే, ఇక్కడ డాక్యుమెంట్ లో మనము స్ట్రింగ్ కంకాటినేషన్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేస్తారు సార్ అని అంటే, ముందు చూడండి, ఫస్ట్ ఐ వాల్యూ ప్రింట్ చేయాలి. అలా కాదు 6 ని ప్రింట్ చేయాలి. 6 ని డైరెక్ట్ గా ఎలా ప్రింట్ చేస్తాం? ఇలాగా 6. తర్వాత నాకు ఒక స్టార్ కావాలి. సో మీరు ఇక్కడ కావాలనుకుంటే 6 స్పేస్ స్టార్ అని ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. స్పేస్ అంటే 6 స్టార్ అని వస్తుంది ఇక్కడ. 6 స్పేస్ స్టార్. తర్వాత నాకేం కావాలి? ఐలో ఉన్న వాల్యూ కావాలి. సో ఐలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయడానికి ఐ అని ఇలా ఇచ్చేస్తాను. తర్వాత నాకేం కావాలంటే ఈక్వల్ టు కావాలి. సరే, ఇక్కడ నేను స్ట్రింగ్ కంకాటినేషన్ చేస్తున్నాను. సో స్ట్రింగ్ పక్కన ఒక నెంబర్ రావాలి అని అన్నప్పుడు స్ట్రింగ్ ప్లస్ ఆ నెంబర్ని తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక స్ట్రింగ్ కావాలనుకున్నప్పుడు ప్లస్ ఆ స్ట్రింగ్ని ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఒక నెంబర్ కావాలనుకున్నప్పుడు ప్లస్ ఆ నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు దీని అవుట్పుట్ ఇక్కడ 6 ఇవ్వండి. ఇప్పుడు అవుట్పుట్ కనుక చూస్తే 6 into 1 ఈజ్ ఈక్వల్ టు 6, 6 into 2 ఈజ్ ఈక్వల్ టు 12, 6 into 3 ఈజ్ ఈక్వల్ టు 18. ఇక్కడ లాజికల్ కాంప్లెక్సిటీ ఏమీ లేదు. ఇది కేవలం ఆ కంకాటినేషన్, మనకి ఎక్కడ స్టార్ కావాలి, ఎక్కడ కాన్స్టెంట్ వాల్యూ కావాలి అనే డిఫరెన్స్ ని బట్టే మనము ఉంటుందన్నమాట. ఓకే, గివ్ మీ ఎ మినిట్. ఓకే గైస్, సో ఈ రకంగా మనం మల్టిప్లికేషన్ టేబుల్ ని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇది కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు నేను రేపు వేరే ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇస్తాను. ఇది కేవలం స్ట్రింగ్ కంకాటినేషన్ కి సంబంధించిందే తప్ప దీంట్లో వైల్ లూప్ కి సంబంధించింది ఏమీ లేదు. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా, ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్గా కావాలన్నా, you can contact us in the given below numbers. Thank you.